5 రోజులుగా శంషాబాద్ ప్రాంతంలో ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో పడింది చిరుత. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి చిక్కింది చిరుత. గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ వైపు వచ్చి ఫెన్సింగ్ దూకి రన్వే పైకొచ్చింది. అలారం మోగడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. 5 రోజులుగా చిరుత బోన్ వరకు వచ్చింది కానీ అందులో పడలేదు. ఇవాళ ఎట్టకేలకు చిక్కింది. చిరుతను నెహ్రూ జువాలజికల్ పార్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామంటున్నారు అధికారులు. మూడు రోజులుగా రన్వే సమీపంలో సంచరించింది చిరుత. ఇక్కడి అటవీ ప్రాంతంలోని అడవి పంది, కుందేలు, నెమల్ని చంపి తినేసింది చిరుత. ట్రాప్ కెమెరాల్లో ఆనవాళ్లను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. అయినా ఆకలి తీరకపోవడంతో బోన్ వద్దకొచ్చి చిక్కింది చిరుత. బోన్లోని మేకపిల్లను కూడా తినేసింది. తెల్లవారుజామున 2 గంటలకు బోన్లోకి ప్రవేశించింది. ఆకలితో పెద్దగా అరుపులు పెడుతోంది చిరుత. దీంతో దాని దగ్గరకు వెళ్లేందుకు జంకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. కాసేపట్లో చిరుతకు ఆహారం అందిస్తారు. అనంతరం మత్తుమందిచ్చి జూకి తరలిస్తారు. జూలో వైద్య పరీక్షలు అనంతరం చిరుతను పర్యవేక్షణలో ఉంచి నల్లమల ఫారెస్ట్ లో వదిలిపెట్టనున్నారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫారెస్ట్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, గొల్లపల్లి గ్రామ ప్రజలు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, శ్రవణి, ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గడిచిన 5 రోజుల నుంచి కూడా ట్రాప్ కెమెరాస్ పెట్టి దాన్ని బంధించడానికి ప్రయత్నించిన ఏదైతే చిరుత ఆపరేషన్ ఉందో సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా చిరుత రన్వే సమీపంలోని ఫారెస్ట్ ఆ ఏరియాలో కూడా సంచరించింది. అలాగే అడవి పందులు కావచ్చు, అలాగే కుందేలు, నెమలను చంపి తినింది. అయితే ఈరోజు సరిగ్గా 2 గంటల 10 నిమిషాల ఆ ప్రాంతంలో ఆకలి తీరకపోగా సరిగ్గా బోన్ వద్దకు వచ్చింది. మేకపిల్లను చంపి అక్కడ ఆ మేకపిల్లను కూడా తినింది. అయితే అందులో బోన్లో చిక్కిపోయింది. అయితే ఈ చిక్కిన విషయం కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. కొద్ది నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్లోకి, రన్వే ఎయిర్పోర్ట్లోకి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. ప్రస్తుతం అయితే చిరుతపుల్లి గాండిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ జంకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దానికి కొంత ఆహారం అందించిన తర్వాత, మత్తుమందించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా రన్వే నుంచి నేరుగా జూ పార్క్ తీసుకువెళ్లనున్నారు. జూ పార్క్ వద్ద వైద్య పరీక్షల తర్వాత రోజు పర్యవేక్షణలో ఉంచనున్నారు. పర్యవేక్షణ ఉంచిన తర్వాత నేరుగా నల్లమల్ల ఫారెస్ట్ లోకి చిరుతను వదిలిపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. చిరుత బోన్లో చిక్కిన తర్వాత ఇటు ఫారెస్ట్ అధికారులు, అలాగే ఇటు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే ప్రధానంగా గొల్లపల్లి సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే 5 రోజుల క్రితము గొల్లపల్లి ఫారెస్ట్ నుంచి బౌండరీ వాల్ జంప్ చేసి చిరుతపులి రన్వేలోకి దూకింది. రన్వే పరిసర ప్రాంతాల్లోనే 5 రోజుల నుంచి కూడా సంచరించింది. ట్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 5 బోన్లు ఏర్పాటు చేశారు. అలాగే 20 సీసీ కెమెరాలకు సంబంధించి ట్రాప్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చిరుతపులి యొక్క కదలికలు కనిపించాయి. అలాగే సిఐఎస్ఎఫ్ ఎక్కడైతే టీము ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారులకు కూడా చిరుతపులి సంచరిస్తున్న ఆనవాళ్ళు కావచ్చు, అలాగే వారిని చూసామని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా తెలిపారు. అయితే ఫారెస్ట్ అధికారులు 5 రోజులుగా శ్రమించి 5 బోన్లు ఏర్పాటు చేశారు. 20 పైగా ట్రాప్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుతపులి అయితే చిక్కింది. కొద్ది నిమిషాల క్రితంలో చిరుతపులిని కూడా ఇక్కడ నుంచి మత్తుమందించి జూ పార్క్ తీసుకువెళ్లనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ నుండి నల్లమల్ల ఫారెస్ట్ కి వదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా గొల్లపల్లి గ్రామ ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. శ్రావణ్, ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.